హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐటీ జాబ్స్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనకి హౌ టు బిల్డ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి మూవ్ అయినట్లయితే నేను ఇక్కడ శాంపుల్ రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీ నేమ్స్ అలాగే మీ డీటెయిల్స్ కానీ గిటప్ కానీ మీరు ఏవేవైతే మెయిల్ ఐడి ఉన్నదో అలాగే మీ లింక్డ్ఇన్ వివరాలు కూడా ప్రొవైడ్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా అనేది యాడ్ చేయండి. అక్కడ మీరు ఒక బీటెక్ కాలేజ్ యాడ్ చేస్తే సరిపోద్ది. అలాగే దెన్ కమింగ్ టు ద స్కిల్స్, ఇక్కడ మీకు ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రొఫెషనల్గా ఉంటారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మెన్షన్ చేయండి. అలాగే టూల్ నేమ్స్, అలాగే ప్లాట్ఫామ్స్, మీకు ఏ ప్లాట్ఫామ్ అయితే మీకు ఐడియా ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఏవేవైతే ఉన్నాయో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కానీ యాడ్ చేయండి క్లియర్గా. అండ్ ఆల్సో మీరు ఏమన్నా కాలేజ్లో అచీవ్మెంట్స్ కానీ మీరు బయట ఏదైనా అచీవ్మెంట్స్ చేసింటే ఆ అచీవ్మెంట్స్ అనేది కూడా క్లియారిటీగా మెన్షన్ చేయండి. అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ ఏవైతే మినీ ప్రాజెక్ట్స్ అండ్ మెయిన్ ప్రాజెక్ట్స్ కాలేజ్ టైమ్స్లో చేసింటారో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా యాడ్ చేయండి. దట్టు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లియర్గా మీ టెక్నికల్ స్కిల్స్ అనేటివి ఏవైతే మెన్షన్ చేసింటారో అలాగే ఈ టూల్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేసింటారో ఆ ప్రొవైడ్ చేసిన మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ కానీ ప్రొవైడ్ చేసిన టూల్ నేమ్స్ కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనే దాంట్లో క్లియర్గా మీకు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ మీరు ఆ టూల్స్ యూస్ చేసుకొని చేసినట్టు క్లియర్గా మెన్షన్ చేయండి. దట్ ఎలా హెల్ప్ అవుతుందంటే మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు ఇంటర్వ్యూయర్కి అనేది మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. అలాగే మీకు ఇక్కడ మీరేమైనా అవార్డ్స్ కానీ లేదంటే ఏమన్నా మీ బీటెక్ టైంలో అవార్డ్స్ ఏమన్నా ఉంటే అవి కొన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇంటర్నల్గా కానీ లేదంటే ఎక్స్టర్నల్గా కానీ ఎక్కడైనా వాలంటీర్స్గా పనిచేసింటే ఆ వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మెన్షన్ చేయండి. అది అనమాట శాంపుల్ రెజ్యూమే. ఇక్కడ మనం ఏటీఎస్ కోడ్ చెక్ చేసుకునేకి నేను ఒక యూఆర్ఎల్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళేసి మీ రెజ్యూమే ఏటీఎస్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. నేను శాంపుల్ రెజ్యూమే క్రియేట్ చేసిన దానికి ఇక్కడైతే నేను ఏటీఎస్ స్కోర్ చెక్ చేశాను అనమాట. దానికైతే 93% అనేది ఏటీఎస్ స్కోర్ వచ్చినది. సో అలాగే మీరు ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో మీరు మెన్షన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ లింక్లోకి వచ్చేసి మీరు ఆ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసి మీ ఏటీఎస్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. ఇదైతే మీకు అబౌవ్ 90 ఉండాలనమాట. సో అలాగే ఒక కంపెనీకి శాంపుల్ కంపెనీకి అప్లై చేసి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ వర్చూస్ అనేది నేనైతే ఆల్రెడీ ఈ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. వాట్సాప్ ఛానల్లో అయితే ఏమి గ్రూప్లో అయితే ఏమి పోస్ట్ చేశాను అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. సో ఎక్స్టర్నల్ యూజర్ కోసం నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అనేది కూడా నేను అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా వచ్చేసే వాళ్ళు అప్లై చేసుకుంటున్నది జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనే రోల్కి అప్లై చేసుకుంటున్నారు. సో వాళ్ళు మెయిన్గా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టు ఈ స్కిల్స్ అనేవి మన దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ద క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సపోజ్ మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఈ డిస్క్రిప్షన్ బట్టి మీకు స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ కానీ అలాగే సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలనో మీకు తెలియకుండా ఉంటే దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద జీపీటీ అనమాట. సో ఇక్కడ శాంపుల్గా నేను ఇచ్చి చూపించాను మీకు. మీరు ఏవైతే ఈ డిస్క్రిప్షన్ కానీ అలా జాబ్ రోల్ కానీ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అలాగే మీ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా కాపీ చేసుకొని ఇక్కడైతే మీరైతే జీపీటీకి అయితే ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు క్రియేట్ చేసిన ఏదైతే ఎడిట్ చేసిన రెజ్యూమే ఉంటుందో ఆ రెజ్యూమే మొత్తం కాపీ చేసుకొని ఈ జీపీటీకి అయితే ప్రొవైడ్ చేసి ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే మీకైతే రిలవెంట్ స్కిల్స్ అనేవి క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ స్కిల్స్ అనేవి మీరు రెజ్యూమేలో అప్డేట్ చేసి దెన్ యూ విల్ హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ టు గెట్ ద టెస్ట్ లింక్స్ అనమాట. ఇది చూసారా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఏవే స్కిల్స్ అయితే ఈ వర్చస్ అవార్డు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు ఆ స్కిల్స్ అనేవి మనకి క్లియర్గా అయితే జీపీటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిందనమాట. ఏదైతే లాంగ్వేజెస్ కానీ అలాగే మనకి డెవలప్మెంట్స్ కానీ అలాగే ఫ్రేమ్వర్క్స్ కానీ సో మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్స్కి లాంగ్వేజెస్ అవన్నీ క్లియర్గా ఇచ్చిందనమాట. అలాగే డేటాబేసెస్ అలాగే క్లౌడ్ వైజ్ మనం చూసుకుని అయితే సిఐసిడి పైప్ లైన్స్ అనేది గిట్హబ్ కానీ బిట్ బకెట్ కానీ సో ఇవన్నీ మనకి క్లియర్గా ఇచ్చిందనమాట. సో మీరు ఇన్ కేస్ మీకు ఓన్గా ఎడిట్ చేసుకునేది రాకుండా ఉంటే దెన్
మీరు ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. సో, ఇది గైస్ ఇవాళ టాపిక్ వచ్చేసి. సో, ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ వీడియోస్ ఆన్ సాటర్‌డేస్ అండ్ సండేస్. సో, ఇది అనమాట మన టాపిక్ వచ్చేసి ఇవాళ. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే అలాగే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. అలాగే నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ అయితే చదివేసి మీకైతే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే పాసిబుల్ అవ్వకుండా ఉంటే కామెంట్స్ పైన నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.